హలో అండి. ఇవాళ చేయబోయే రెసిపీ ఉసిరి ఆవకాయ. పక్కా కొలతలతో చింతపండు గాని, నిమ్మకాయ గాని వాడకుండా పూర్వనాటి పద్ధతిలో ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉసిరి ఆవకాయ అయితే పూర్వనాటి పద్ధతిలో ఇలానే పెట్టేవారు. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఉసిరికాయలు, నాటుకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకుని ఎండలో వేసుకోండి 10-15 నిమిషాల వరకు. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. అందుకు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చాకు తీసుకుని 3 పక్కలన నాట్లు పెట్టుకోండి. ఇలా నాట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే అన్ని కాయలకి ఇలా నాట్లు పెట్టుకోండి. ఇలా నాట్లు పెట్టుకోవటం వలన ఆయిల్లో వేపేటప్పుడు కూడా పేలకుండా ఉంటాయి. అలాగే తొనల కింద మనకి ఇచ్చినట్టు వస్తాయి. అన్ని కాయలకి నాట్లు అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఈ పచ్చడికి పప్పు నూనె కానీ వేరుశనగ ఆయిల్ కానీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేరుశనగ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ అయితే మీదకు వస్తుంది. ఉసిరికాయలన్నీ వేసేసుకున్నాక గట్టి తీసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన దాకాను. ఉసిరికాయ ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. తక్కువసేపు ఫ్రై చేసుకుని తీసేసుకుంటే ఆవకాయ అయితే నిలవ ఉండదు, బూజు పెట్టేసి పాడవుతుంది. అందుకే ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అయిందో లేదో తెలటానికి నాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆ నాట్లు కాడ పగిలినట్టు వస్తాయి. పగిలినట్టు వచ్చాక కాసేపు ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలు బాగా కలర్ మారినాయి చూసారా, ఇలా కలర్ మారాలి. ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు తీసేసుకున్నాక కనవై కూడా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక వేపేసుకున్న ఉసిరికాయలు ఒకదానితోటి కొలత అయితే పెట్టుకోండి. ఇలా కొలత ప్రకారం మనం పెట్టుకుంటే ఆవకాయ నిమ్మరసం కానీ చింతపండు కానీ వేయనవసరం లేదు. ఓ బేసిని తీసుకుని ఆ బేసినీలో వేసుకోండి. ఒక గిన్నె కొలుసుకున్నాం కదా, ఇంకో గిన్నె కూడా కొలుసుకోండి. ఇలాగేని రెండో గిన్నె అయితే కొంచెం ఫుల్గా వచ్చినాయి. ఇవి కూడా బేసినీలో వేసేసుకోండి. 2 గిన్నెలు ఉసిరికాయలు తీసుకున్నాం కదా, ఒక గిన్నెడు మసాలా వేసుకోవాలి. మసాలా అయితే ఎలా కొలుసుకోవాలో చూపిస్తాను. దీంతోటైనా పర్వాలేదు, ఒకదానితో కొలత పెట్టుకోండి. దీన్ని కొంతమంది కళాయి అంటారు, కొంతమంది లోట అంటారు. దాంతో అయితే కళాయితో తలగొట్టుగా కారం అయితే వేసుకున్నాను. అలాగే ఆవపిండి కూడా కారం ఎంత వేసుకుంటే అంతే ఆవపిండి వేసుకోవాలి. నేనైతే ఉప్పు మిక్సీ పెట్టుకున్న సాల్ట్ ఇది. కారం ఆవపిండి సరిసమానంగా వేసుకోవాలి. సాల్ట్ అయితే సగమే వేసుకోవాలి. ఉప్పు ఇంకా తక్కువ తినేవారైతే ఇంకో 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఇలా వేస్తే మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆవపిండి, కారం, సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎప్పుడు ఆవకాయలో సాల్ట్ వేయకూడదు. ఉప్పు కొళ్ళు మిక్సీ పట్టుకుని వేసుకుంటేనే ఆవకాయ బాగుంటుంది. సాల్ట్ వేస్తే నీరులాగా ఉన్నట్టు ఆవకాయ బాగోదు. ఇప్పుడు పెట్టిన ఆవకాయ ఉప్పు కొళ్ళు మిక్సీ పట్టుకుని వేసుకోండి. ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. ఆవపిండి, కారం, సాల్ట్ కలిపేసుకున్నాం కదా. ఉసిరికాయలు ఏ గిన్నెతో అయితే కొలుసుకున్నామో అదే గిన్నెతో మసాలా కూడా తీసుకోండి. ఉసిరికాయలు అయితే రెండో గిన్నెలో ఫుల్గా అయితే వచ్చినాయి కదా, అందుకు మసాలా కొంచెం ఫుల్గా తీసుకున్నాను. ఇలా 2 గిన్నెలు ఉసిరికాయలకి 1 గిన్నెడు మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఆవకాయ ఇలా పెడితే గనక పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆవకాయ కలిపి ముందు కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోండి. మామిడికాయ ఆవకాయలో ఎలా వేసుకుంటామో అలాగే ఎల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇలా కొద్దిగా మెంతులు వేసుకోండి. ఉసిరికాయలు మసాలా బాగా కలుపుకోండి. అడుగు వరకు బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం ముందుగా ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఇందులో వేసేసుకోండి. ఆయిల్ చల్లారి పెట్టుకుని వేసుకోండి. ఆవకాయలో వేడివేడితో వేస్తే ఆవపిండి అయితే చేదు వస్తుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోండి. మొత్తం ఇలా కలిసేటట్టు అంతా కలుపుకోండి. ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోండి.
ఇలా మళ్ళీ కొద్దిగా వేసుకున్నాక మళ్ళీ మొత్తం కలుపుకోండి. మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాక మనం దేంట్లో అయితే ఆవకాయ పెట్టుకుంటామో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక మనం కలుపుకున్న ఉసిరికాయ ఆవకాయ అయితే అందులో వేసేసుకోండి. ఆవకాయ అయితే 3 రోజులకు ఊరుతుంది. 3 రోజుల తర్వాత ఆయిల్ అయితే పైకి తేరుతుంది. అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఉంచండి. ఆవకాయ చూసారా 3 రోజులకి బాగా ఊరి నూనె అయితే చక్కగా తేరింది. ఇప్పుడైతే ఒక బేసినీలోకి తీసేసుకున్నాను. 3 రోజుల తర్వాత ఆవకాయ ఊరాక మళ్ళీ ఒకసారి గరిటె తీసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కిందది పైది కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఈ ఆవకాయ 2 నెలల వరకు బయట ఉసిరికాయ నలుపు రాకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఉసిరికాయ అయితే కలర్ మారిపోతుంది. అందుకు కొత్త ఆవకాయలా ఉండాలంటే ఆవకాయ పెట్టిన 5వ రోజుకి ఒక బెరంలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడికి కొత్త ఆవకాయలాగే ఉంటుంది. ఇలా ఒక డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 4 రోజులకి 5 రోజులకి సరిపడా తీసుకుంటా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కొత్త ఆవకాయలాగే ఉంటుంది. మన పెద్దవాళ్ళు పెట్టినట్టు ఉసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.